హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బురాగ్ రెసిపీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మనం రోజువారీ తీసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో తప్పకుండా ఉండే రెసిపీ ఇడ్లీ. మరి అలాంటి ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి ముందుగా ఒక కప్పు మినపగుళ్ళలో కొద్దిగా నీళ్లు పోసుకొని 3-4 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. పప్పునంతా బాగా కడిగిన తర్వాత 2 కప్పులు నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పుకి లావుగా ఉన్న 1 కప్పు ఉప్పుడు రవ్వను తీసుకున్నాను. అదే అండి మన ఇడ్లీ రవ్వని కూడా అంటారు. మీరు కనుక సన్నగా ఉన్న ఉప్పుడు రవ్వను వాడుతుంటే 2 కప్పులు ఉప్పుడు రవ్వను పోసుకోవాలి. మాకు దుబాయ్లో సన్నగా ఉన్న ఉప్పుడు రవ్వ దొరకదు కాబట్టి 1 కప్పు లావు ఉప్పుడు రవ్వను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 కప్పులు నీళ్లు పోసుకొని చేత్తో బాగా కలుపుతూ కడిగి తీసుకోవాలి. ఉప్పుడు రవ్వను కడిగేటప్పుడు నీళ్లు అమాంతం వంచేయకూడదు. ఒక 2 నిమిషం పాటు పక్కన ఉంచితే రవ్వ అంతా కిందకి వెళ్ళిపోయి పైన నీరు తేలుతుంది. అప్పుడు ఆ నీటిని వంపేస్తే మనకి రవ్వ నీళ్లతో పాటు పోకుండా ఉంటుంది. ఇలా 2-3 సార్లు కడిగి తీసుకోవడం వల్ల మనం ఇడ్లీ తినేటప్పుడు ఉప్పుడు రవ్వ వాసన రాకుండా ఉంటుంది. ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ ఉప్పుడు రవ్వ నానబెట్టేటప్పుడు కనీసం 3-4 గ్లాసుల పైన నీళ్లు పడతాయి. మనం నీరు పోసే కొద్దీ ఉప్పుడు రవ్వ నీళ్లు పీల్చేసుకుంటుంది. అందువల్ల కనీసం 2 అంగుళాల పైన నీళ్లు ఉండేట్టు చూసుకోవాలి. ఇలా మన మినపప్పుని ఉప్పుడు రవ్వని నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మన మినపప్పు పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని తీసుకుంటున్నాను. అదే మీ దగ్గర గ్రైండర్ ఉంటే తప్పకుండా గ్రైండర్లో ఇడ్లీని తయారు చేసుకోండి. గ్రైండర్లో వేస్తే ఇడ్లీలు మరింత మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పిండిని చేసుకోవాలి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో ఇడ్లీ పిండిని మిక్సీలో వేస్తుంటే కూలింగ్ వాటర్ పోసుకుంటే మనకి మిక్సీ వేడవకుండా ఉండిద్ది. అలానే పిండి కూడా బాగా తయారవుతుంది. ఇలా మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అలానే ముందుగా నానబెట్టుకున్న ఉప్పుడు రవ్వని పైన తేరుకున్న నీళ్ళన్నీ వంపేసి రవ్వని గట్టిగా చేత్తో పిండితే మనకి రవ్వ వస్తుంది. ఇక్కడ నేను లావు రవ్వ తీసుకున్నా కాబట్టి ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను. అదే మీరు సన్న రవ్వ తీసుకుంటే గట్టిగా పిండేసి పిండిలో కలిపేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఉప్పుడు రవ్వలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. మీరే చూస్తున్నారుగా, సన్న ఉప్పుడు రవ్వలా తయారైంది. ముందుగా తీసి పెట్టుకున్న మినప్పిండిలో ఈ రవ్వని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని కనీసం 6 నుంచి 8 గంటల వరకు పులవనివ్వాలి. ఎప్పుడైనా పిండి పులవటానికి ఉంచేటప్పుడు గిన్నె సొగానికి మాత్రమే పిండిని తీసుకోవాలి, లేదంటే పిండి అంతా పొంగిపోతుంది. 8 గంటల తర్వాత చూస్తే పిండి బాగా పొంగి తయారైంది. ఇప్పుడు ఒకసారి కొద్దిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపేయకండి, ఎయిర్ అంతా పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొద్దిగా అవసరపడితే కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగాను, పల్చగా ఉంటే తడిగాను వస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. మరీ నిండా నింపకుండా కొద్దిగా వెళ్తి ఉంచితే ఇడ్లీలు ఉడికిన తర్వాత పొంగుతాయి. ఇడ్లీ ప్లేట్ హోల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి కాకుండా కొద్దిగా పక్కకి తిప్పుకోవాలి. అలా చేయడం వల్ల స్టీమ్ అంతా అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి ఇడ్లీలు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్లో 30 కప్పు నీళ్లు పోసుకొని, అంటే దాదాపు 1 అంగుళం పైన నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను కూడా పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ముందుగా హై ఫ్లేమ్ మీద ఆవిరి బాగా బయటికి వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత చిన్న మంట పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొయ్యి ఆపిన తర్వాత 5 నిమిషాలకి మూత తీసుకొని తడి చేత్తో ఇడ్లీలను తాకితే పిండి చేతికి అతకకుండా ఉంటే ఇడ్లీలు తయారైనట్లే. ఇప్పుడు జాగ్రత్తగా ఇడ్లీ ప్లేట్లను తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేరుశనగపప్పు చట్నీతో కానీ కారపొడితో కానీ
లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేయండి, అదిరిపోతుంది. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు. నాకెంతో ఇష్టమైన ఈ వేరుశనగ పప్పు చట్నీ త్వరలోనే మన ఛానల్లో రాబోతుంది, తప్పకుండా ట్రై చేయండి. అలానే కావాల్సిన పదార్థాలని ఒకసారి చూసేయండి. మరి మీరు తప్పకుండా ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో బురాగ్ రెసిపీస్ని ట్యాగ్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మన ఛానల్లో బోల్డ్ అన్ని వెరైటీ రెసిపీస్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్ టు బురాగ్ రెసిపీస్.